సృష్టి ఆరంభంలో ఒకే ఒక శబ్దం ప్రతిధ్వనించింది. అదే ఓం. ఋషులు దీన్ని ప్రణవ మంత్రం అని పిలిచారు. అన్ని వేదాల మూలం ఓంకారం. ఓంకారం శివుని శ్వాస, సృష్టి, స్థితి, లయకు మూలాధారం. ఓం జపం 432 హెర్ట్జ్ తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంది. అదే విశ్వధ్వని. ఓం జపం మనసును ప్రశాంతం చేస్తుంది. ఆందోళనను తొలగిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు, ఓంనే పరబ్రహ్మ స్వరూపం అని. ఓం నాదం శరీరంలో, ప్రకృతిలో శక్తి తరంగాలను సృష్టిస్తుంది. ఓం అనేది కేవలం మంత్రం కాదు, అది విశ్వ శబ్ద రహస్యం, దేవుని స్వరూపం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.